ఈ వ్రతం ప్రపంచంలో ఎక్కడ లేదు. అమ్మవారు దర్శనమైనప్పుడు నేను ఉన్నాను అక్కడ. 11 ఏళ్ల వయసు ఉంటుంది. అది ఒక గుహ. ఆ గుహలో ఎన్ని వేల మంది వెళ్ళినా ఉండవచ్చు. బయట స్వరాలు, శబ్దాలు, పక్షుల కూతురంతా అడవి, ఏమి వినిపించవు. ఎప్పటికీ లోపలున్న వాళ్ళకి ఒకే వాతావరణం ఉంటుంది. చలికాలంలో హెచ్చగా ఉంటుంది, ఎండల కాలం చల్లగా ఉంటుంది. అష్టసిద్ధులతో కలిసిన లక్ష్మీదేవిని వేణు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు నుండి 76వ సంవత్సరంలో డిసెంబరు నెలలో మాలకొండ గుహలో దర్శనం జరిగింది. 1976వ సంవత్సరంలో దారిద్ర్యము ప్రపంచమంతా తాండవమాడుతూ ఉన్నది. నేను 7-6 సంవత్సరాల నుంచి తపస్సు నిమగ్నమై ఉన్నవాడిని కాబట్టి మా గురువు గారు వేణు దత్తాత్రేయ స్వామి వారు, నేను ఆయన కూర్చునున్నాం. ఆయన అప్పటికి 40 రోజుల నుండి తపస్సులో ఉన్నారు. ఏమీ ఆహారం తీసుకోలేదు. ఒక్క దోస పండు, మంచినీళ్ళు, పాలు ఆ కింద మేకలు కాచేవాళ్ళు తీసుకొస్తారు. అక్కడ దోసకాయలు కాస్తాయి. ఆ పండు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ బయట అరుగు మీద పెడితే అమ్మవారి పీఠం పైన పోయి తీసుకొచ్చుకొని రోజులో ఒక దోస పండు తినేవాడు. అట్లా ఉండి తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరిస్తే నేను ఆ తల్లిని దర్శించినప్పుడు ఆమెలో నాకు సూర్యుడి వలె అన్ని కాంతులు కనిపించాయి. ఇది మానసిక అనుభవము అని కొంతమంది అనుకుంటారు. కాదు, ఆ తల్లి బాధ్యత, ఈ వ్రత బాధ్యత, ఈ వ్రతానికి సంబంధమైనటువంటి విషయాలన్నీ వివాహితులే జరిపించాలని నాకు అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఒక అద్భుతమైన మేలు ఏమిటంటే, జన్మ జన్మల కర్మలు నశించబడే ఉపకారాలు ఏం జరుగుతాయంటే, నువ్వు 100 ఏళ్ళు తపస్సు చేసినా, 1000 కోట్లు దానం చేసినా, ఒక కన్యకు నువ్వు కని వివాహం చేసినా, నీ రక్తమాంసాలను, నీ అవయవాలను దానం చేసిన రాని మహాపుణ్యము, 100 యాగాలు చేసిన రాని పుణ్యము, నీవే సాక్షాత్తు సువర్ణ లక్ష్మణై ఒకరింటికి వెళ్ళి వాళ్ళింట్లో నీ చేతి గుండా దీపం పెట్టి వారిని ఆశీర్వదించి కంకణ ధారణ చేసి, వాళ్ళకి కంకణ ధారణకు మూలాధారం ఏమిటి అంటే, సువర్ణ లక్ష్మీ దేవత దేహంలో మేము చేరిపోయాము అనే దానికి సూచనగా కంకణ ధారణ పెట్టారు. ప్రతి సంవత్సరము ఏ ఇంటిలో అయితే సువర్ణ లక్ష్మికి ఆవాహన చేసుకుంటామో మనము, 21 సంవత్సరం ఆ ఇంటిలో ఆవాహన చేసుకుంటే 100 జన్మలలో చేసిన కర్మలు నశించి ఆ ఇంటిలో సిరి, సంపద, వివాహాలు, దాంపత్య సుఖము, మనిషిగా పుట్టడం దేనికంటే అన్ని సుఖాలు అనుభవించు, ధర్మంగా నీకు అవి అందుతాయి అని అర్థం.